కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే దేవుని వాక్యము ఇంకొన్ని మాటలు చూద్దాం. ధన్యులు అనేటువంటి విషయానికి వస్తే 32వ కీర్తన వాక్య భాగంలో 32వ కీర్తన చూద్దాం ఒకసారి. 32వ కీర్తన మొదటి రెండు వాక్యాలు, మొదటి రెండు వచనాలు. యెహోవా నీ శరణు వచ్చి-ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. యెహోవా దేవా నీ శరణు వచ్చి-ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. ఏంటి సిగ్గుపడనీయకుము అనే మాట రాశాడు అంటే, దేవుని పని మనము చేసినప్పుడు మన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనల్ని ఈ అపహాసకుల ఎదుట, దుష్టుల ఎదుట సిగ్గుపడకుండా, అంటే వానికి తక్కువగా కనపడకుండా ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కనికరించమని దావీదు దేవుని శరణు వచ్చి వేడుకుంటూ ఉండగా దేవునితో మాట్లాడుతున్నటువంటి విధానము ఆయన చెప్తూ ఉన్నాడు. నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. హల్లెలూయా. నా కోట, నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో ఎంత గొప్పగా ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. దావీదు ఒక రాజు అయినప్పటికీ, ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుగా ఉన్నటువంటి దావీదు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఈ రాజ్యమును పరిపాలించే విధానం, ఈ మనుషులను ఏలే విధానం, మంచి జ్ఞానము చేత ఈ రాజ్యం చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో చదివే 34వ కీర్తన, 34వ కీర్తన 8వ వాక్యం. 34వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏంటట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనుట గొప్ప విషయం అన్నాడు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట గొప్ప మేలు అని దేవుడు ఇర్మీయా గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఎందుకు దేవుని నమ్ముకోవాలి? రాజులను నమ్ముట కంటే దేవుని ఎందుకు నమ్మాలి? రాజు దగ్గర ఏమైనా తక్కువ ఉంటుందా? మస్తు ఉండదు. ధనము, ధాన్యము అన్నీ ఉంటాయి. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, వజ్రాలు, వైడూర్యాలు, భూములు, ఆస్తులు, అనేక సంపదలు, సైనికులు, పనులు చాలా ఉంటాయి రాజు దగ్గర. కానీ రాజు చేయలేని పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో దేవుని గొప్పతనాన్ని, దేవుణ్ణి ఎలా తెలుసుకోమన్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఏంటి రుచి చూడడము? ఇప్పుడు కూర బువ్వ తింటేనే, బిర్యానీ తింటేనే మంచిగా ఉందని చెప్తాం. హల్లెలూయా. అంటే క్రమము తప్పకుండా ఆయనతో సావాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏంటో రుచి మనకు ఏర్పడుతుంది. హల్లెలూయా. పొద్దున సాయంత్రం ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా, ఆయనతో సావాసం చేయడం ద్వారా ఆయన ఏమిటో ఆ రుచిని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ రుచి దొరికింది అని అంటే మనం జడియం, మనం భయపడం. ఎంత పెద్ద కష్టం వచ్చినా భయపడం మనం. హల్లెలూయా. యోబు చాలా కష్టపడ్డాడు, కానీ ఎప్పుడైనా దేవుని తిట్టాడా దేవుని? ఈ దేవుడేం దేవుడు రా నాయన, ఇంత కష్టం తెచ్చిపెట్టాడు, నాకు ఇంత ఘోరం తెచ్చిపెట్టాడు, ఆస్తి అంత పోయింది, పిల్లలు పోయిరు, అంత పోయింది, పిల్లం తిడుతోంది, ఇవేం బతుకురా నాయన, ఏమన్నా పురుగుల మందు తాగి సస్తా అనుకున్నాడా? హల్లెలూయా. మనమైతే అనుకుంటాం. ఏదైనా పురుగుల మందు తాగావు, చెట్టు కూర పెట్టుకున్నా, ఏదైనా రైలు కింద వాడో, మోటార్ కింద వాడో చచ్చిపోతాని ఎగబడతాం ఏదైనా కష్టం వస్తే. కానీ యోబు కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని మీద భారముతో ఉన్నప్పుడు
ఆయన రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. చెడిపోయిన బంగారం అవసరం దగ్గరికి పోయి మళ్ళీ ఏమవుతుంది? కాల్చబడి కొట్టబడి మళ్ళా కొత్త రూపంతో బయటకు వస్తుంది. అలాగే శ్రమల కొలిమిలో మనం కాల్చబడి కొట్టబడినప్పుడు ఒక మంచి రూపము చేత, అంటే గొప్ప ఆశీర్వాదం చేత మనం అద్భుతంగా దీవించబడతామని గ్రహించి ఆ శ్రమల్లో దేవునికి దగ్గరైతే, శ్రమల్లో దేవునికి దగ్గరైతే మనం ఒక మంచి బహుమానం అనగా గొప్ప ఆశీర్వాదము చేత అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కానీ శ్రమలు వస్తే దేవునికి దూరం అవుతారు. ఇదేందో బాధ మరి. శ్రమలు కష్టాలు వస్తే దేవునికి దూరం అవుతారు, ప్రార్థనకు రారు, ఆ చర్చికి రారు, అయ్యగారికి ఫోన్ చేయరు. ఏమయ్యగారు ఆయన ఏ ప్రార్థన చేస్తున్నావు? మాకు అష్టం పోతలేదు, మన అష్టం పోతలేదు, ఏడనో దరిద్రవానే ఉంది, ఏదట్లా చేసిన ఏమైతలేదు, ఇదైతలేదు, అదైతలేదు అని సణుగుతారు, గునుగుతారు, ఇక లేని ముచ్చట్లు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఆయన రుచి ఎరగాలి అని అంటే ఆ శ్రమలకు తట్టుకొని నువ్వు నిలబడ్డప్పుడు, ఆ శ్రమల్లో నువ్వు గట్టిగా నిలబడ్డప్పుడు, నా దేవుడు గొప్పోడు అనేటువంటి విశ్వాసముతో నమ్మకముతో నువ్వు నిలబడ్డప్పుడు, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీవు పనికిరావన్నారో వారి ఎదుట నిన్ను గొప్పగా నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అలాగే అన్నారు, ఏడ షాటడు బూడిది పడదని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థాయిలో గొప్ప నాయకులతో సమానంగా కూర్చుండేటువంటి అవకాశాన్ని దేవుడు అంత గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. కనుక దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు లేదా దేవుని నమ్మినటువంటి వారు, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడినటువంటి మనము ఎంత కష్టమైనా నష్టమైనా ఆయనతో కలిసి బ్రతకడానికి మనం ఇష్టపడ్డప్పుడు ఒక మంచి స్థాయిలో నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. మనం అడుక్కోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఒక ఉన్నతమైనటువంటి దేవుని పిల్లల మనం ఆయన దగ్గర ఏదైనా కొదువుగా ఉందా, ఆయన దగ్గర ఇది లేదు, ఈ పని నాకు శాత కాదు అనేటువంటి దేవుడు ఆయన కాదు కదా. సో అటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి రుచి చూసి మనము తెలుసుకున్నప్పుడు మనం ఆయన ఆశ్రయించడం ద్వారా గొప్ప ధన్యతను మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం మరొక మాట. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 12వ వాక్యం. స్తోత్రం స్తోత్రం. 84వ అధ్యాయం 12వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నవారు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. దేవుని ఆశ్రయించడం, దేవుని నమ్ముకొనడం, దేవుని మీద భారము వేసి బ్రతకడం, దేవునిలో అపారమైనటువంటి అసంచలమైనటువంటి విశ్వాసముతో నమ్మకముతో మనం బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దానియేలు సింహాల బొరలో వేశారు, భయపడ్డాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు, భయపడ్డారా? రాజు అన్నాడు, రేయ్ ఈ బంగారు బొమ్మకు మొక్కితేనే మంచిది, లేకపోతే మిమ్మల్ని కట్టగట్ట అగ్నిగుండంలో వారేస్తా, కాలి సచ్చి బూడిదైపోతారు, జాగ్రత్త అని రాజు బెదిరించారు. ఓరే పిచ్చి రాజు, ఇది వట్టి బంగారు బొమ్మరా, దీని మొత్తం మేము, దీనికంటే గొప్పడు మా దేవుడు, ఆకాశ మహాకాశాలు పండుదాలని దేవుడు, ఆయనకు మాత్రమే మొక్కుతాం, ఈ బొమ్మలకు మొక్కవరా మేము మొక్కం అన్నారు. అరే ఈ మొక్కల ముగ్గురిని కట్టగట్టి అగ్నిలో వారేయని చెప్పాడు రాజు. సరే మంచిదని, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా, కష్టాల నుంచి గడ్డెక్కించినా ఎక్కించకపోయినా మా దేవుడు దేవుడే, మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కమని వాళ్ళు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచినప్పుడు వారిని కట్టగట్టి, కట్టెల మోపు కట్టినట్టు కట్టి అగ్నిగుండంలో పారేయడానికి వెళ్ళారు. పారేయడానికి వెళ్ళిన సైనికులు అగ్ని శకదలిగి చచ్చిపోయారు. ఈ ముగ్గురు అగ్నిగుండములో దేవుని ఆరాధిస్తున్నారు, వారి మధ్యలో యేసయ్య కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వాళ్ళు ఆరాధిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు రాజు సింహాసనం గజగజ వణుకుతున్నది. రాజు సింహాసనం మీద కిందికి దిగాడు, రాజు వస్త్రాలు చింపేసుకున్నాడు. మన వేసింది ముగ్గురే, నలుగురు కనబడుతున్నారు. నాలుగో వ్యక్తి ఎవరు? ఆ నాలుగో వ్యక్తి ఎవరు? అయ్యా, వారు నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా.
మనం అగ్నిగుండము లాంటి శ్రమల్లో మనమున్న దేవుడు మనతో ఉంటాడు. అగ్ని లాంటి పరీక్షలో, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మనమున్న దేవుడు మనతో ఉంటాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనతో ఉండి కొంతకాలము మన ఓపిక, మన సహనాన్ని, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నమ్మకంగా జీవించడానికి మరణమయ్యేంత వరకు, ఎంతవరకు? చనిపోయేంత వరకు మనం నమ్మకంగా జీవిస్తే ఆయన మరణంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథంలో పెద్ద బాయి బొంద, అందులో అన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. బొక్కలన్నీ ఎండిపోయినాయి, కుళ్ళిపోయినాయి. ఈ ఎముకల లోయలో హెజ్కేలు ప్రవక్తను తీస్తాడు ఆ బొక్కల మీద. ఒరే హెజ్కేలు నడవంటాడు, అటు ఇటు నడితే, ఏంది దేవుడా ఇవన్నీ బొక్కలు, ఈ బొక్కల మీద నడవడం ఏంటి అన్నాడు ఆయన. సరే నడుచుడు బంద్ చేయి, ఈ బతుకుతాయా అని అడిగాడు దేవుడు. ఏమో నీకే తెలుసు, నాకేం తెలుసు, ఈ బతుకుతాయంటే నాకేం తెలుసు అన్నాడు. సరే నువ్వు మాట్లాడు బొక్కలతో అన్నాడు దేవుడు. సరే నువ్వు చెప్పినాడు చెప్తాను చెప్పాడు. అప్పుడు పెద్ద శబ్దము లేచి భూమి అంతా గడగడ వణుకుతూ ఆ బొక్కలన్నీ ఒకటికొకటి అతుకు చేయబడి మాంసముతోను నరములతోను నా చర్మముతోను నింపబడి కప్పబడి ఎముకలన్నీ సజీవమై లెక్కలేనంత సైన్యంగా నిలబడ్డారు. హల్లెలూయా. చనిపోయిన ఎండిపోయిన బొక్కలను, ఎముకలను నిలబెట్టి మనుషులుగా చేసి, సైన్యముగా చేసి నిలబెట్టి వాడుకున్నాడు దేవుడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ అసంచలమైనటువంటి లేదా చెప్పజాలనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో మనము నిలబడ్డప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అదే రుచి ఎరగడం అంటే, అది దేవుని నమ్మడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే ఇప్పుడు శేనకాడ పందులు పడుతున్నాయి, రోజు మనకు ప్రార్థన ఉంది ఇంట్లో. అక్కడికి వెళ్ళి శేను చుట్టూ తిరిగి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థనలో కూర్చో, ఒక్క పందిరా. హల్లెలూయా. ఇప్పుడు పంట చేనుకు పురుగు పట్టింది, నువ్వు 1000 రూపాయల మందు డబ్బా కొనే బదులు 10 రూపాయల కొబ్బరి నూనె డబ్బా తెచ్చి ప్రార్థన చేయించుకొని ఒక 3 సుక్కల డబ్బాలేసి నువ్వు పొలం అంతా కొట్టు. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. ఆ 1000 రూపాయలు మందుల డబ్బాకు పెట్టే వాళ్ళు గానకలు పెట్టిలేయి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అటువంటి కార్యాలు చూశాం. ఆ మోర్తాడ్లో అయ్యగారు అక్కడ సంఘంలో ఆ విశ్వాసులు ఇలాగే చెప్పారు, అయ్యా చేనంతా పురుగు పట్టింది, మందు పట్టింది, ఎన్ని మందులు పట్టినా పోతలేదంటే ప్రార్థన నూనె వేసి ఇచ్చాడు. ఆ మందు బిందెలో నీళ్ళు పోసుకొని, నీళ్ళలో నూనె వేసుకొని ఆ యాప కొమ్మతోని ఆ బిందెల ముంచుకుంటా చేనంతా కొట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా తిరిగినప్పుడు అద్భుతంగా పురుగంతా పోయింది. హల్లెలూయా. కొన్ని కార్యం చూసాం మేము కళ్ళారా శేనికాడికి పోయి. అంటే ఎప్పుడైతే మనము విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మీద భారం వేస్తామో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మరొక మాట. 106వ కీర్తన, 106వ కీర్తన. మనము చేయవలసినటువంటివి, మనము ధన్యులముగా ఉండవలసినటువంటి విధానం. 106వ కీర్తన 3వ వాక్యం, 3వ వాక్యం. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా, దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తాడు. చూద్దాం 119వ కీర్తన, 119వ కీర్తన 1-2 వాక్యాలు. 119వ కీర్తన 1-2 వాక్యాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. ఈ ధన్యత, ఈ గొప్ప ధన్యత మనం పొందుకోవాలి అని అంటే ఆయన శాసనం అనగా వాక్యం. వాక్యం వినడం కానీ, వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ప్రార్థనలో గడపడము కానీ, ఎప్పుడైతే దేవునితో గడపడానికి మనం ఎక్కువగా ఇష్టపడతామో దేవుడు గొప్ప పని చేస్తాడు.
గొప్ప ఆశీర్వాదం చేత మనల్ని నింపుతాడు. 144వ కీర్తన 144వ కీర్తన స్తోత్రం 15వ వాక్యం. 144వ కీర్తన 15వ వాక్య భాగం చూద్దాం ఒకసారి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా మనకున్నప్పుడు మన బ్రతుకులు, మన జీవితాలు ధన్యత అవుతాయి. ఈ లోకములో సంపదానం ఉండకపోయిండొచ్చు, ఈ లోకంలో గొప్పగా బతకకపోయిండొచ్చు, ఈ గొప్ప బట్టలు గొప్పగా మనం జీవించకపోయిండొచ్చు, కానీ పరలోకంలో మనకు గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ మన కాలకడ కూర్చుంటారు, వీళ్ళందరూ మన కాలకడ కూర్చుంటారు. మనం సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మహిమ కిరీటాన్ని ధరించి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ తీర్పు తీర్చే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అంటారు, రే నీ మాట ఒక్కసారైనా వినకపోతిమి, ఒక్కడానైనా గుళ్ళె కాలు పెట్టకపోతిమి, మా పాపపు కాళ్ళతోని, మా పాపపు చేతులతోని, మా పాపపు నోరుతోని దేవుడని అనకపోతిమి అని ఆ రోజు రొమ్ము గుద్దుకుంటూ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ భయంకరమైన శ్రమలు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మంచిగా బ్రతుకుండొచ్చు, ఈరోజు మంచి స్థాయిలో ఉండొచ్చు, మంచి ₹1,00,00,000 కారులో తిరుగుతుండొచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండుండొచ్చు, కానీ ఒక దినము వాళ్ళే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మన విశ్వాసం, అది మన నిరీక్షణ, అది మన దేవుని రుచి చూసి ఎరగడం అనేది. అందుకే దేవుడు వారి ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి జీవితాన్ని మనకిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, ఆయన నిజముగా కార్యం చేయి దేవుడై ఉన్నాడు. చూద్దాం 146వ కీర్తన 5వ వాక్యం. ధన్యత గురించే నేర్చుకుంటూ ఉన్నాం. 146వ కీర్తన 5వ వాక్యం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఏంటట? దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని సన్నిధి గడుపుతున్నటువంటి వారు, దేవుని సన్నిధిలో క్రమంగా నడుస్తున్నటువంటి వారు, దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని అనుసరించి కొనసాగుతున్నటువంటి వారు, దేవుణ్ణి ఏ కోశాన కూడా విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో నమ్మకంగా నడుచువారు ధన్యులు, ధన్యులు, ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఏంట గొప్ప ధన్యత? ఎవరైతే నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారి ఎదుట గొప్ప ధన్యుడిగా దేవుడు నిలబెట్టడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం స్తోత్రం 7వ వాక్యం. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయ దుర్గముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయ దుర్గముగా ఉండును. హల్లెలూయా. దేవుని నమ్ముకొనువాడు ఎలాగైతే ఆయన నమ్ముకుంటామో ఆయన మనకు పేద ఆశ్రయ దుర్గముగా ఉంటారని చెప్పాడు. అంటే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనల్ని విడవక ఎడబాయక మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టి ఉండడు ఆయన. మనం దేవునికి దూరం అవుతాము, కానీ దేవుడు మనకు ఎన్నడూ దూరం కాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఆయన ఏంటో ఆ రుచి మనకు తెలిస్తే ఆదివారము త్వరపడేస్తాం చర్చికి. హల్లెలూయా. ఇంటికాడ 199 పనులు ఉండొచ్చు గాక, వాటిని పక్కన పెట్టి మొదట దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. ఎంత అర్జెంటు పని అయినా అవన్నీ పక్కన పెట్టి మొదట దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడతాం. అంటే దేవుడు అంటే ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు, ఆ రుచి ఎంత మధురమైనది, ఆయన సన్నిధి ఎంత గొప్పది అనేది ఇంకా మనకు అర్థం కాలేదు, ఇంకా మనకు బోధపడలేదు, ఇంకా ఆ రుచిని మనం గమనించలేకపోతూ ఉన్నాం. ఆ రుచిని మనం గమనిస్తే
ఆ రుచి మనము తెలుసుకుంటే, ఆ రుచిని మనము తెలుసుకోగలిగితే త్వరపడి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధిస్తాము. ఎప్పుడైతే త్వరపడి ఆయన సన్నిధి గడపడానికి ఇష్టపడతామో మన పనులన్నీ సఫలము చేసి అద్భుతకరమైనటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు రాత్రింబగలు వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. నీకు అచ్చిరాని ప్రార్థన. నీకేం మాటలైతే మందితో మాట్లాడతామో, కష్టం వస్తే ఎల్లక్కతోని పుల్లక్కతోని మైషక్కతోని ఎట్లా చెప్తావో దేవునితో కూడా అట్లా చెప్పుకోవాలి. ఏసయ్యా ఇది సంగతి, ఇది లెక్క, ఇది లెక్క అని మోకరించి కళ్ళు మూసుకొని నువ్వు మనిషితో చెప్పినాడు చెప్తే ఇంటాడు దేవుడు. ఆయన నువ్వు భాష మార్చి లేదా ఇంకో స్తోత్రం నాయన ఇది పరిస్థితి, ఇది లెక్క అనవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఏ రీతిగా అయితే మనుషులతో మాట్లాడతావో అదే రకంగా దేవునితో మాట్లాడితే దేవుడు మన హృదయ వేదన, మన బాధ, మన కష్టము, మన దుఃఖం ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డ ఆకలి ఎలాగైతే తెలుసుకుంటుందో తల్లి అయిన తండ్రి అయిన దేవుడు అలాగే మనల్ని అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. సో అది మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఇక మూడో మాట, అతడు చేయనదంతా సఫలమగునని అతడు నీటి యొరన నాటబడినదై చెట్టు వాడక ఆకు వాడక ఫలించు చెట్టు వలె ఉండునని. ఆ మూడో మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం పేజీ నంబర్ 452. స్తోత్రం. అతడు నీటి కాలువ యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. మనము ఏది చేసినా పిడికెడు మన్ను పట్టుకుంటే బంగారం అవుతుంది. అప్పుడు దేవుడు గొప్ప స్థాయికి తీసుకొస్తాడు. ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో, ఈ మండలంలో, ఈ జిల్లాలో ఒక మంచి స్థాయిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న అప్పుల భారం తొలగిపోతుంది. నీకున్న భారము, చింత యావత్తు తీసేసి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిలబెడతాడు. నీవు ఏ పని చేసినా నీకు లాభమే కలుగుతుంది కానీ నష్టం కలగదు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు ధన్యుడు అయినప్పుడు, ఆయన బిడ్డగా ఆయనను రుచి చూసి నువ్వు గుర్తెరిగినప్పుడు యోబు పని చేశాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ కురుపులతో బోక పంచుతో కురుపులు గోక్కుంటా బుడిదలో కూర్చొని దేవుడానికి స్తోత్రం అన్నాడు. కానీ దేవుడా నాకు ఈ రోగం ఎందుకు ఇచ్చినావు, దేవుడా నా 10 మంది పిల్లలు ఎందుకు చంపినావు, దేవుడా నా ఆస్తి అంత ఎందుకు పొడగొట్టినావు అని ఎన్నడూ కూడా దేవుని పల్లెత్తి మాట అనకుండా, దేవుడా నువ్వు ఇచ్చినావు, నువ్వే తీసుకున్నావు, నా తల్లి కడుపులోకి వెళ్ళి నేను బరివత్తలు వచ్చినా, నేను బరివత్తలే పోతా, ఇదంతా కొండపోతానా, ముందుగానే పోయింది, దేవానికి స్తోత్రం అన్నాడు. దేవుని మీద అసంచలమైనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో ఆ పూర్తిలో కూర్చొని ఆ కురుపులను బోకపంచుతో గోక్కుంటూ దేవానికి స్తోత్రం అని కూర్చున్నప్పుడు ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ అసంచలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు చూసి 200 ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏ భార్య అయితే ఒరేయ్ ఆ దేవుడి మీద నువ్వు చచ్చిపోరా, నేను ముండమోసి ఎండలో కూర్చుంటా అన్నది తల్లిగారు. ఇప్పుడు అట్లనే దాపరమై స్తోత్రం. నువ్వు చచ్చిపోరా ఉన్నా ఏం లాభం లేదు, నువ్వు చచ్చిపోతే నేను ముండబోతా, నాకు పింఛనొస్తే మంచబోతా దొరుసానులే అనేటోళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం. అలాగే తల్లిగారు అన్నది. కానీ దేవుడు అన్నాడు, ఏ దేవుణ్ణి అయితే నువ్వు మన్నుపోసి దూషించి చచ్చిపోమనవు బిడ్డ, నువ్వు తిరిగి 10 మంది పిల్లలు కనాలని దేవుడు ఆమెను బతికించాడు. ఆమె ద్వారా తిరిగి 10 మంది పిల్లలు కన్నది. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు. 500 జతల ఎడ్లు చచ్చిపోతే 1000 జతల ఎడ్లను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 1,00,000 గొర్రెలు చచ్చిపోతే 2 లక్షల గొర్రెలను ఇచ్చాడు. 70,000 ఒంటెలు చచ్చిపోతే 150 ఒంటెలను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 1కి 2 పోయింది, 1 2 వచ్చినాయి, మళ్ళా 2 డబుల్గా దేవుడు ఇచ్చాడు. ఆ పట్టణంలో, ఆ దేశంలో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అది అసంచలమైనటువంటి విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవునితో గడపడం, దేవుని ఆశ్రయించటం. అతడు చేయనదంతా సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది అని అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. అతడు నీటి కాలువన ఎవరన్నా నాటబడినదై, నీటి కాలువ
ప్రార్థనా వాక్యము. నీటి కాలువ అనగా ఏంటి? ప్రార్థనా వాక్యము. దేవుని సన్నిధి. ఆదివారం వచ్చింది అంటే త్వరగా పని ముగించుకొని, త్వరపడి స్నానం చేసి, త్వరగా దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధిలో మోకరించి, కన్నీరు గారుస్తూ, అయ్యా ఇగో ఈ బాధ నాకు ఉంది, ఈ బాధ నుంచి నన్ను విముక్తి చేయి, ఇదిగో ఈ కష్టం నాకు ఉంది, దీని నుంచి విముక్తి చేయి, అయ్యా నీ నామానికి అవమానం కలగల ప్రభువా నేను బాధపడడం, నీ నామానికి అవమానం గల ప్రభువా నేను అప్పుల పాలవ్వడం, నీ నామానికి అవమానం గల ప్రభువా మా కుటుంబంలో సమాధానం లేకపోవడం అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నీ ప్రార్థన విని గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు నీటి కాలువన ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక ఎలాంటి కష్టము, బాధ, శ్రమ లేకుండా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు లేకుండా, నీ ఇంటిలో ఎలాంటి లేమి లేకుండా, అంటే దరిద్రము రాకుండా, ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే బియ్యం ఉంటే నూకలు ఉండే అన్నట్టు, ఇది ఉంటుంది, అది ఉండదు, అది ఉంటుంది. ఇటువంటి దరిద్రం నీ ఇంటి దరిదాపులకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలించు చెట్టు వలెనుండు. నువ్వు తినడం కాదు, నువ్వు అనుభవించడం కాదు, నువ్వు 10 మందికి పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ ఆగిట్లకు వచ్చి ఎవరన్నా దేహి అని నిన్ను అడిగినప్పుడు ఒక సమృద్ధిగా దేవుడు నీకు దానం చేసే స్థితిలో దేవుడిని నిలబెడతాడు. అది దేవుడిచ్చే గొప్ప ధన్యత. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ విషయంలో ఆ దేవుని ఆశ్రయించే విషయంలో, దేవుని నమ్మే విషయంలో, దేవునితో గడిపే విషయంలో, దేవుని సన్నిధిని సావాసంలో ఉండే విషయంలో మనం ఎప్పుడైతే త్వరపడి ఆయన సన్నిధి గడపడానికి ఇష్టపడతామో దేవుడు 10 మందికి ఇచ్చే వ్యక్తిగా, 10 మందికి పెట్టే వ్యక్తిగా, 10 మందికి పెట్టే శైగా నిన్ను ఉంచుతాడు. కానీ ఇంకొకరి దగ్గరికి పోయి దేహి అని నిన్ను అడుక్కునే వ్యక్తిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అది నీటి ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలించు చెట్టు వలె ఉండడం అంటే దేవుడు చేసేటువంటి కార్యం. తర్వాత ఆయన చేసినటువంటి కార్యం అతడు చేయనంతా సఫలమగును. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. కీర్తన యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వాక్యం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం ఒకసారి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 29వ అధ్యాయం 19వ వాక్యం ఏం సెలవిస్తున్నాడు? నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును. వేళ్ళ చుట్టూ అనగా నా ఇంటి చుట్టూ లేదా నా బ్రతుకుల్లో, నా జీవితంలో ఎలాంటి లేమి, దరిద్రము రాకుండా నీళ్లు పారును. అనగా నీ ఆశీర్వాదము, నీ సన్నిధి నాతో ఉండును, నాతో వచ్చును అని యోబు తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం ఒకసారి. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం దొరికిందా? 17వ అధ్యాయం 8వ వాక్యం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు వాడగా పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. అది నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు. 1 సంవత్సరం వర్షం రాకపోయినా, ఒక 5 సంవత్సరాల వర్షం రాకపోయినా అది భయపడదట. హల్లెలూయా. ఎందుకు ఆ మాట దేవుడు వ్రాయించాడు అని అంటే, మన బ్రతుకులో, మన జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా మనం వాటికి భయపడకుండా ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనతో అంటుకట్టబడి ఉండినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు మేలు చేత నింపుతాడు. సారెపతు విధవరాలు, ఏలియా దైవజనుడు, వారు 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువులో పోషించబడ్డారు. బుడ్డిలో నూనె అయిపోలేదు, బుడ్డిలో పిండి అయిపోలేదు.
చేయి పెట్టి తీసినప్పుడల్లా పిడికాడు పిండి వెళ్ళింది. ఆ పిడికాడు పిండితో అప్పం చేసుకొని తిన్నారు. తాను, తన 2 పిల్లలు, ఏలియా, నలుగురు వారు పోషించబడ్డారు 3.5 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకున్న దానిని ఆశీర్వదిస్తాడు. మరొకటి తెచ్చి ఆశీర్వదించాడు, కానీ మనకున్న దానిని ఆశీర్వదిస్తాడు. మనకున్నదాన్ని దేవుడు చూపిస్తాడు. మనకున్నదాన్ని దేవుడు కలగజేస్తాడు. మనకున్నదాన్ని దేవుని గొప్ప కార్యాన్ని చూడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. తను చేయనంత సఫలమగునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూద్దాం. హెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. హెజ్కేలు గ్రంథం ఇర్మియా గ్రంథం కంటే ముందు ఉంటుంది. హెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. 19:10 వాక్యం చూద్దాం ఒకసారి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండినయుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె నుండును. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండను. హల్లెలూయా. నీ తల్లి అనగా నీ కుటుంబము దేవుని సన్నిధిలో స్థిరపడినప్పుడు, దేవుని వాక్యములో బలముగా ఎదిగినప్పుడు, దేవుని యొక్క ఆత్మీయతలో ఎదిగినప్పుడు, అది నీటి దగ్గర నాటబడిన తీగ వలె ఫలభరితముగా, అంటే ఎన్నడూ కూడా నీ దరిద్రత నీ దరిదాపులోకి రాకుండా నువ్వు ఆశీర్వదించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వాక్యం. అదే హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం ఒకసారి. నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగింపబడును. హల్లెలూయా. పండ్లు నువ్వు ఫలభరితముగా ఉన్నప్పుడు నువ్వు పెట్టే చేయిగా చేస్తాడు. అలాగే ఆకులు ఔషధముగా మారడం. నీ ప్రార్థన ద్వారా ఇంకొకరు బాగుపడతారు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే ఇంకొకరు స్వస్థత పొందాలి. నీవు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవాలి. నీవు ప్రార్థన చేస్తే రోగాలు మానిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే జరాలు వెళ్ళిపోవాలి, స్వస్థత పొందుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతాయి ఇవి? నువ్వు దేవుళ్ళో బలపడినప్పుడు, దేవుని సన్నిధి సావాసంలో ఉండినప్పుడు, దేవునితో గడపడానికి ఇష్టపడినప్పుడు. దేవుని అంటే ఏమిటి, దేవుని సన్నిధి అంటే ఏమిటి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యం. స్తోత్రం, స్తోత్రం. పేజీ నంబరు 132. ఆదికాండం పక్కన ఉంటుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వాక్యం. వాగు వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్ద నుండి దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. హల్లెలూయా. నీళ్ల యొద్ద దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. దేవదారు వృక్షములు అంటే దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యములో నాటబడిన వారమై, దేవుని అందు విశ్వాసముతో నమ్మకముతో మనము స్థిరముగా నిలబడినప్పుడు ఆ నది వలనగా అద్భుతమైనటువంటి ప్రవాహము వలె, లేదా నలుగురికి పెట్టేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదము చేత ఆయన కృప చేత నింపుతారని సెలవిస్తున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం. ఆదికాండం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా అతనికి తోడై
ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు. దేవుని బిడ్డలముగా మనము చేసే ప్రార్థన, మనము చేసే పనులు, మనము చేసే కార్యాలు ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్లుగా చేస్తారని దేవుని మాట సెలవిస్తున్నది. చివరిగా యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. చివరిగా యెషయా గ్రంథం 3వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. తమ క్రియల ఫలము అనుభవింతురు. మనము ఏది చేస్తామో, మనము ఏది నాటుతామో, మరి ఏది మాట్లాడతామో అదే మనకు సంభవిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసము, మన నమ్మకము, మనం ఏదైతే చేస్తామో అదే జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలో రాయబడినది, బుద్ధిగల స్త్రీ అట తన ఇంటిని కట్టుకుంటున్నది, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. పంది ముక్కున బంగారు కమ్మె, తెలుసా మీకు? పంది ముక్కున బంగారు కమ్మె, పంది ముక్కున బంగారు కమ్మె, పంది ముక్కున బంగారు కమ్మె. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పంది ముక్కున బంగారు కమ్మె. సో బంగారు కమ్మె పంది ముక్కుకు పెట్టినామనుకో, నాకు బంగారు ముక్కు పోగు పెట్టడానికి చూపిస్తుందా? హల్లెలూయా. సో దేవుడు ఎంత అద్భుతంగా జరగాలి, ఎంత అద్భుతంగా ఉండాలని ఆ దేవుని కార్యము చూడగోరినప్పుడు ఆ కుళ్ళు, దేవుని సామెతలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదివినప్పుడు చాలా దుఃఖం వచ్చింది నాకు. ఆ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మె. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మె అని రాయబడింది. వివేకం లేకపోవడం, జ్ఞానము లేకపోవడం, చెప్పిన మాట వినకపోవడం ఇలాగే ఉంటుంది. అతని ఎముకలకు కుళ్ళు అని వాక్యంలో రాయబడింది. వివేకం లేని సుందర స్త్రీ అతని ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియదు, చెప్తేనవు. స్తోత్రం. దేవుడు తన కార్యము జరిగించడానికి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని శ్రమలు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి. వాటిని ఎదిరించి విశ్వాసంతో మనం నిలబడ్డప్పుడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. మరొకసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నడవక గాలి చెదరగొట్టు పట్టు వలెనుందురు. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పట్టు వలెనుండును. ఇప్పుడంటే కుప్పగొడతలేము, కానీ అప్పుడు కుప్పగొట్టి అడ్లగా పోసి పొట్టంత ఒక పక్కకు పోతే ఆ ఎండాకాలం రాగానే దాన్ని అగ్గి పెట్టేవాళ్ళం. పుల్లగిక్కి పెడితే పొట్టంతా కాలిపోయేది. అలాగే దేవుని ఎరగని ప్రజలందరూ ఒక పొట్టు వలె ఆరని అగ్నితో కాల్చివేయబడతారని అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. గాలికి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. హల్లెలూయా. మనం ఎట్లా నడుస్తున్నాం, మనం ఎట్లా బ్రతుకుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, అవన్నీ దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి తెలియని విషయం అంటే ఏది లేదు. మనము దేవుని చెవులకు వినబడకుండా, దేవుని కన్నులకు కనబడకుండా మనం ఏం చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేయలేము. ఆకాశము నుంచి ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి, పరిశీలనిస్తున్నాయి, పరిశోధిస్తూ ఉన్నాయి. ఆయన హస్తములు చాపుతూ ఉన్నాడు. ఆయన ప్రతి క్షణము మనల్ని కాపుగాస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు దూరం ఉండేవాడు కాదు, మనకు దూరముగా ఉండి పని చేయవాడు కానే కాదు ఆయన. కనుక నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. రే ఆడ పచ్చగున్నాడని ఏడబడకూడదామరా చూస్తారు, వాడిని ఆడ జడకూడదామరా చూస్తారు, వాడిని ఆడ బదనాం చేద్దామరా చూస్తారు, వాడిని ఆడ దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ తాను తోడుకున్న పొక్కలు తానే పడతాడు అన్నటువంటి, అందుకే సామెతలో ఒక మాట రాయబడింది, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. హల్లెలూయా. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, నిజ స్నేహితుడు గద్దించి బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. సామెతలో ఉంది ఆ మాట, కావాలంటే మలవారం చూసుకుందాం. దేవుని సన్నిధిలో లోకపరంగా ఒక మాట అంటారు, ఏమని? తిట్టి చెప్పినాడు బతుకమని చెప్పిండట, నాకు కూడా చెప్పినాడు చెడిపోమని చెప్పిండట. హల్లెలూయా. సో ఆ మాట మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం త్వరపడి ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడితే దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి కృప చూపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కానుకలు సమర్పించుకొని